అమరావతి రాజధానికి ముఖద్వారంగా మారబోతున్న బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా కృష్ణానదిపై నిర్మిస్తున్న వంతెన. ఎందుకు ముఖద్వారం అన్నానంటే, ఇబ్రహీంపట్నం, మైలవరం, తిరువూరు, హైదరాబాద్, సూర్యాపేట నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి రాజధానికి చేరుకోవడం చాలా అంటే చాలా సులువు అవుతుంది. కాబట్టి ఈ బ్రిడ్జిని అమరావతికి ఒక ముఖద్వారం కింద మనం భావించవచ్చు. ఈ వంతెన పనులు కృష్ణానదిపై 99% అయితే పూర్తయిపోయినాయి. పైన ఎలక్ట్రికల్ వర్క్, రోడ్ వర్క్ కొంచెం ఉంటుంది. మెయిన్ వర్క్, ఈ బ్రిడ్జ్ వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత అది పెద్ద విషయం అయితే ఏం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా అవతల వైపు నుంచి, వెంకటాయపాలెం నుంచి బ్రిడ్జ్ పనులు ఏ విధంగా జరిగాయి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వీటీపీఎస్ కెనాల్ దగ్గర, అంటే మొత్తం నది మీద అయితే అయిపోయింది. వీటీపీఎస్ కెనాల్ దగ్గర మాత్రం జాయింట్ కాడ మాత్రం కొంత మేరకు అయితే వర్క్ అయితే మిగిలింది. ఇది 2023 డిసెంబర్ కంప్లీట్ కావాల్సి వచ్చినా ఆలస్యమైంది. ఇప్పుడు అయితే చాలా వరకు అయితే ఈ వంతెన అయితే పూర్తి అయిపోయింది. మరికొద్ది రోజులు అయితే ఖచ్చితంగా అయితే ఈ వంతెన అతి త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఎందుకంటే గతంలో అమరావతి రాజధాని కాదని ఒక డైలమా ఉండేది. ఇప్పుడు రాజధాని కిందే కొనసాగుతుంది కాబట్టి వంతెన పనులు ఇంకొంచెం వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అది రాజధాని ఉన్నా లేకపోయినా వంతెన పనులు అయితే జరగాలి, కానీ కొంచెం వేగంగా జరుగుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ వర్క్ అయితే ఇక్కడ వరకు పూర్తి అయ్యేది. మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి రోడ్డు అయితే ఉంది, నల్లకొండ దగ్గర రోడ్డు. ఆ రోడ్డుకి ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే బ్రిడ్జ్ వెళ్ళి అక్కడ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ పూర్తి అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఆ పైన ఇంకా రోడ్డు పనులు అంటారా, అది పెద్ద విషయం అయితే ఏం కాదు. వాళ్ళు తలుచుకుంటే నైట్కి నైట్ అని నిర్మించగలరు. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా, ఈ క్రైన్ సాయంతో అయితే మనకి ఈ బ్రిడ్జ్ పైన ఉన్న పలకలు, అంటే ఆ కాంక్రీట్ దిమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 1 by 1 అతికిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఒక్కదాన్ని షూట్ చేయాలంటే చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ బ్రిడ్జ్ పైన కూడా కరెంట్ లైన్ ఉంది చూసారా, ఆ కరెంట్ లైన్ హైట్ చేయడం వరకు, అంటే దాన్ని కొంచెం ఎత్తు పెంచాల్సి ఉంటుంది. ఆ హైట్ చేయడం కోసం కూడా కొంచెం వర్క్ అనేది ఆలస్యం అయితే వస్తూ ఉంటుంది. విజయవాడ బైపాస్ రోడ్డు పూర్తిగా అందుబాటులో రాకపోవడానికి కారణాల్లో ముఖ్యమైన కారణం ఈ కరెంట్ తీగలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-5 చోట్ల కరెంట్ లైన్ల గురించే పనులు అయితే ఆగిపోయినాయి. ఏదేమైనా కూడా కృష్ణానదిపై బ్రిడ్జ్ పనులు అయితే ఎంతవరకు అయితే పూర్తయినాయి. ఆ క్రైన్ చూసారా, అదే క్రైన్ మొత్తం 1 by 1 అట్లా పేర్చుకుంటూ వెళ్తుంది. అతి త్వరలో అయితే ఈ వంతెన అయితే అందుబాటులోకి వస్తుందని భావిద్దాం. వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇటువంటి ఇంతకన్నా మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.